ఈ జామెట్రికల్లో వచ్చేటప్పటికి 8 రకాల లెక్కలు ఇస్తాడండి. అందులో 5 లెక్కలు చేయాలి. అయితే ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా అని చాలా మంది అడుగుతున్నారండి. ఇంపార్టెంట్ అంటే కనుక ప్రతి లెక్క ఇంపార్టెంట్ అండి. అయితే 5 లెక్కలు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా 5లో 6లో ఏమని చెప్తే కంపల్సరీ వస్తాయని ప్రాక్టీస్ చేస్తామంటున్నారు. కాదండి, 8 లెక్కలు చేయడం మంచిది. అలాగే 5 లెక్కలు అనేది బాగా కరెక్ట్గా చేస్తే కనుక మీకు పాస్ మార్క్ అనేది గ్యారంటీ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టీటీసీ డ్రాయింగ్ ఎగ్జామ్స్లో లోయర్ అండ్ హైయర్లో వచ్చేటప్పటికి జామెట్రికల్ డ్రాయింగ్ అనేది కంపల్సరీ పేపర్ ఉంటుందండి. ఈ పేపర్లో వచ్చేటప్పటికి 8 రకాల లెక్కలు ఇస్తాడండి. 8 రకాల లెక్కల్లోని 5 రకాల లెక్కలు చేయాలన్నమాట. ఈ 5 లెక్కలు చేస్తే కనుక కన్ఫామ్గా పాస్ అవుతారు. అయితే 50కి 50 మార్కులు వస్తాయండి. కానీ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కనుక పూర్తిగా చూస్తే కనుక నేను చెప్పేటువంటి 6 లెక్కల్లో కంపల్సరీ 4 లెక్కలు అనేవి ఈ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందండి. అందువల్ల ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా చూస్తే కనుక ప్రతి విషయము ఫాలో అవుతే కనుక ఎలా వాడుతున్నా, ఏ కొలతలు చూస్తాం, ఇవన్నీ ఫాలో అవుతే కనుక మీకు 50కి 50 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పేటువంటి ఈ 6 రకాల లెక్కలు కనుక ఫాలో అవుతే కనుక ఇందులో 4 రకాల లెక్కలు కంపల్సరీ వస్తాయండి. ఈ లెక్కల్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక పూర్తిగా చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది. అలాగే స్కేల్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడితే వస్తుంది, అలాగే ఇక్కడ మెథడ్స్ ఎలా తీసుకుని చేయాలి అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టీటీసీ డ్రాయింగ్ అండ్ లోయర్లో జామెట్రికల్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ జామెట్రికల్ ఎగ్జామ్ లో 6 లెక్కలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మరి జామెట్రికల్ లో మొదటి లెక్క గురించి తెలుసుకుందామండి. AB = 6 సెంటీమీటర్లు గల ABCDల చతురస్రం నిర్మించి అందులో ఒక వృత్తం గీయాలండి. చూడండి, AB = 6 సెంటీమీటర్లు గలటువంటి ఒక భుజాన్ని గీసామాట, ఒక లైన్ ని. అలా గీసిన తర్వాత దానిపైనకి అంటే మన దగ్గర ఉన్నటువంటి కాంపస్ ఉంటుంది కదండి, ఇలాగా కాంపస్తో ఏం చేస్తున్నాం అంటే సేమ్ 6 సెంటీమీటర్లతో ఉన్నటువంటి కాంపస్ని జాగ్రత్తగా ఇలా గీస్తాం అన్నమాట. చూడండి, AB = 6 సెంటీమీటర్లు అన్నాం కాబట్టి సేమ్ అదే లెంత్లో కనిపించేటువంటి కాంపస్ని కొలత తీసుకున్న తర్వాత మన 2 స్కేల్ అనేవి ఉంటాయి. అంటే ఇలా పలగ్గా కనిపించే స్కేల్ ఉంటాయి కదా, సపోర్ట్తో పైకి ఒక లైన్ లాగుతున్నానండి. చూడండి, ఇలా పైకి లాగిన తర్వాత కింద నుంచి ఒక లైన్ అనేది లాగుతుంది అన్నమాట. అంటే క్రాస్గా కనిపిస్తున్నాయి కదా, క్రాస్ అనుకోకండి. ఎందుకంటే కానీ క్రాస్గా కనిపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ లైన్స్ అన్ని కరెక్ట్గా కనిపించకపోవడం. చూడండి, ఇక్కడ 6 సెంటీమీటర్లు గలటువంటి భుజము అంటే 4 భుజాలు సమానంగా ఉన్నాయండి. దీన్ని చతురస్రము అంటారన్నమాట. ఎలా గీసినట్టు చతురస్రానికి మధ్యలో ఖండన రేఖ అనేది తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఇలాగా మిడిల్లో కనిపించేటువంటి ఒక రేఖాంశానికి అందించడానికి ఇలాగా కాంపస్తో కట్ చేసిన తర్వాత ఇలా పైకి ఒక గీతను గీస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపించిందో. ఎలా కనిపించిన లైన్ సేమ్ అదే విధంగా ఏ దగ్గర నుంచి అలాగే AB పై నుంచి కూడా ఇలాగే గీస్తాం అన్నమాట. చూడండి, అలా గీసేటప్పటికి సేమ్ ఖండన రేఖ వచ్చేటప్పటికి పైకి అంటే ఈ స్క్వేర్ అంటే చతురస్రం వచ్చేటప్పటికి చతురస్రంలో ఒక ఇంటూ టైప్లో వస్తుందన్నమాట. చూసారా, ఇలా ఇంటూ టైప్లో వచ్చిన తర్వాత మళ్ళీ కాంపస్ అనేది తీసుకుని ఈ కాంపస్తో ఏం చేస్తామంటే కనుక కొద్ది పెద్దదిగా అంటే 3 కన్నా కొద్ది పెద్దదిగా ఉండే విధంగా తీసుకుని దాన్ని ఇలా కాంపస్ని ఖండిస్తాం అన్నమాట. ఇలా ఖండించిన రేఖని పైకి గీస్తాం అన్నమాట. చూడండి, అలా ఖండించుకున్న రేఖని కింద P కింద పైన O కింద చెప్పుకోవచ్చు అన్నమాట. దాన్ని కాంపస్తో మిడిల్ లైన్లో పాయింట్ కింద పెట్టుకుని కరెక్ట్గా కాంపస్ సెట్ చేసుకుని గీస్తాం అన్నమాట. చూడండి, ఇలా ఎప్పుడైతే నీట్గా ఒక వృత్తాన్ని గీయడం మొదలు పెట్టామో ఈ లెక్క అనేది అయిపోతుందండి. చూడండి, ఇలా ఈజీ మెథడ్లో నీట్గా లెక్క అనేది పూర్తి చేస్తే కనుక మొదటి లెక్కని ఈజీగా పూర్తి చేయగలుగుతాం అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మీరు వృత్తాన్ని కరెక్ట్గా గీయగలుగుతారండి. నెక్స్ట్ రెండో లెక్క చూడండి. AB = 12 సెంటీమీటర్ పొడవు గల సరళ రేఖను 8 భాగాలు చేయము. చూడండి, ఒక సరళ రేఖ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. ఈ సరళ రేఖ AB = 12 సెంటీమీటర్లు. దీనికి ఎంతో కొంత లైన్ అనేది పైన తీసుకోవాలి కాబట్టి దీన్ని 8 భాగాలు చేయాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకుని అంటే డివైడర్ అనేది ఉంటుందండి మన దగ్గర. చూడండి, ఈ 2 పాయింట్స్తో ఉండేటువంటి డివైడర్తో మనం 8 భాగాలని చేయాలన్నమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా చేస్తామో ఆ అడ్జస్ట్ వల్ల ఏమవుతుందంటే నీట్గా కనిపిస్తుందండి. అలాగే ఈ డివైడర్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటని జాగ్రత్త చూసుకుంటే కనుక 1.5 ఇంచెస్ వస్తుందండి. 12 సెంటీమీటర్లు కాబట్టి 1.5 సెంటీమీటర్స్ వస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కొలిసామాట. ఇలా చేసిన తర్వాత ఈ ఇంచెస్ని తగ్గట్టుగా తీసుకుని దీనికి 30 సెంటీమీటర్స్ అంటే 30 degrees ఏటవాలుగా ఉన్నట్టుగా పెడుతున్నమాట. అంటే 20 కానీ 30 కానీ పెట్టుకుంటున్నమాట. ఒక ఏటవాల్ కోణం అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న దాని తర్వాత దీన్ని సమభాగాలు చేయాలి కాబట్టి
మన పైన ఉండేటువంటి ఒక స్కేల్ సపోర్ట్ అనేది కరెక్ట్గా ఎలా పెట్టుకుని ఏం చేస్తామంటే పై లైన్స్ అనేవి జాగ్రత్తగా గీస్తామట. చూడండి ఆ రెండు వైపులా ఎలా కనిపిస్తుందో కరెక్ట్గా ఖండించిన తర్వాత పైకి లాగుతున్నానండి. చూడండి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అని లైన్స్ జాగ్రత్తగా గీస్తామట. ఇలా ఎప్పుడైతే లైన్స్ అనేవి కరెక్ట్గా గీసామో ఈ డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇలా 8 సమభాగాలుగా చేయడానికి అవకాశం ఉందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా 8 సమభాగాలుగా ఎప్పుడైతే చేయగలిగామో మన డయాగ్రామ్ అనేది 100% నీట్గా చేసినట్టండి. ఇలా సెకండ్ లెక్క అనేది ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇలా నేను చెప్పేటువంటి మెథడ్స్లో మీరు 8 భాగాలుగా నీట్గా చేస్తే కనుక ఫుల్ మార్క్స్ పడతాయండి. అలాగే మూడో లెక్క చూడండి, 85 డిగ్రీల కోణంను 4 సమభాగాలుగా వృత్తలేఖిని సహాయంతో విభజించము. అర్థమైందండి. ఒక సరళ రేఖను తీసుకున్న తర్వాత 85 డిగ్రీలు అంటే 85 డిగ్రీస్తో ఉన్నటువంటి ఒక కోణాన్ని తీసుకుంటున్నామన్నమాట. అంటే ఒక సరళ రేఖను తీసుకుంటున్నామండి. చూడండి దాన్ని వృత్తలేఖినితో ఎన్ని 4 సమభాగాలు చేయాలన్నమాట. ఎన్ని సమభాగాలు అంటే 4. చూడండి 85 డిగ్రీస్తో చేస్తున్నామన్నమాట. ఏబి అనేది కిందది పెట్టుకుంటే కనుక ఇప్పుడు దీన్ని సమభాగాలుగా 4 సమభాగాలు చేయాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే కనుక వృత్తలేఖినితో అంటే దీంతో ఏం చేస్తామంటే కాంపస్తో ఒక హాఫ్ సర్కిల్ తీసుకున్నామన్నమాట మిడిల్లో. ఇలా హాఫ్ సర్కిల్ తీసుకుని మధ్యలో ఒక గీత అనేది తీసుకుంటున్నానండి. ఇలా గీత అనేది ఎప్పుడైతే తీసుకున్నామో దానికి సమానంగా వచ్చేటువంటి ఇంచెస్ని జాగ్రత్తగా తీసుకుంటాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. దాని స్కేల్తో కానీ లేకపోతే మనకి డివైడర్తో కానీ లేకపోతే కాంపస్తో కానీ కొలుసుకుని జాగ్రత్తగా ఏం చేస్తామంటే 4 భాగాలు చేస్తామన్నమాట. చూడండి ఇలా 7 వచ్చింది కాబట్టి 3.5 కనిపిస్తుంది కాబట్టి ఆ 3.5ని జాగ్రత్తగా గీస్తున్నానండి. చూస్తున్నారా. ఇప్పుడు ఈ రెండాటిని మధ్యలో సమానంగా చేస్తే కనుక అంటే 1.5 దాటి వస్తుందన్నమాట. అందువల్ల దాన్ని జాగ్రత్తగా చూసి గీస్తే కనుక మనకి ఆ కాంపస్తో కానీ డివైడర్తో కానీ కరెక్ట్గా గీస్తే కనుక ఏమవుతుందంటే కనుక ఈ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా మనం ఎప్పుడైతే నీట్గా తీసుకుని చేస్తామో ఆ డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే కనుక మనం 100% నీట్గా చేయగలుగుతాం అన్నమాట. ఇలా ఈ డివైడర్ ఒకటి కాంపస్ ఒకటి కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ మనం ఈ లెక్కను కంప్లీట్ చేయాలండి. ఎప్పుడైతే అందంగా నీట్గా ఈ కాంపస్తో నీట్గా చేస్తున్నామో అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ డయాగ్రామ్లో ఎంతో నీట్గా కనిపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా 4 భాగాలు సమభాగాలుగా అంటే 4 కొలిస్తే కనుక సమభాగాలుగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా 4 సమభాగాలతో ఉన్నటువంటి 85 డిగ్రీల కోణంను వృత్తలేఖిని సహాయంతో విభజిస్తున్నాం అన్నమాట. ఇలా థర్డ్ లెక్క అనేది పూర్తి చేసామండి. చూడండి ఎలా కనిపించిందో. ఈజీగా కనిపిస్తుంది కదా. అలాగే నెక్స్ట్ వచ్చేది 4th లెక్క. అంటే ఏబి = 5 సెంటీమీటర్ల గల భుజముతో ఒక షడ్భుజిని నిర్మించి అందులో 6 సమవృత్తాలను గీయము. అంటే ఏబి = 5 సెంటీమీటర్లు అండి. ఈ 5 సెంటీమీటర్లు అనేది తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి 5 సెంటీమీటర్లు అని రాస్తున్నాం కదా. రాసిన తర్వాత ఇప్పుడు షడ్భుజి అనేది 6 భుజాలండి. ఈ 6 భుజాలు అనేవి ఎలా ఉంటాయి ఒక్కసారి బాగా గుర్తుంచుకోవాలన్నమాట మనం. ఎందుకంటే 6 భుజాలు అనేవి కరెక్ట్గా ఉండాలి కాబట్టి దాన్ని ఏం చేస్తున్నామంటే ఇలాగా వృత్తలేఖిని సహాయంతో అదేనండి కాంపస్ సహాయంతో ఏం చేస్తున్నామంటే ఇలాగా కొన్ని ఖండన రేఖలు గీసుకుంటున్నాం అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక స్కేల్ అనేది తీసుకుని ఆ స్కేల్తో పైకి 2 రేఖల్ని అంటే 90 డిగ్రీస్ ఉన్నటువంటి రేఖలు 2 పైకి లేపుతున్నాం అన్నమాట. చూడండి ఇలా కరెక్ట్గా బి దగ్గర నుంచి డైరెక్ట్ 2 రేఖల్ని ఏ దగ్గర నుంచి ఒక రేఖని 2 రేఖలని కలుపుతున్నామంట. ఇలా ఎప్పుడైతే చేసామో అంటే చూడండి 5 సెంటీమీటర్లు కరెక్ట్గా సరిపోయింది కదా. ఎప్పుడైతే స్కేల్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చిందో దాని ద్వారా మనం నీట్గా చేయగలుగుతామండి. ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ పైన చూడండి పైన కింద అనేది సరళ రేఖ అనేది మిడిల్ లైన్ అనేది రావాలన్నమాట 5 సెంటీమీటర్ల మధ్యలో. అందువల్ల 5 సెంటీమీటర్ల మధ్యలో వచ్చేటువంటి ఆ మిడిల్ లైన్ అనేది గీస్తున్నానండి. చూస్తున్నారా. ఇలా మిడిల్ లైన్ అనేది ఎప్పుడైతే గీసామో ఆ లైన్ గీసిన తర్వాత ఇక్కడ మనకు ఖండించి ఉండే రేఖ అనేది ఉందన్నమాట. ఏ నుంచి బి నుంచి చూసే సేమ్ కొలతతో పైన ఒక ఖండన రేఖ అనేది ఇస్తున్నాం అన్నమాట. చూడండి ఎక్కడ కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే ఆ ఖండన రేఖ అనేది కనిపించిందో ఆ రేఖ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఖండన రేఖను చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఎక్కడ ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా చూపించిన తర్వాత ఆ ఖండనతో నీట్గా ఇలా డిజైన్ చేస్తామన్నమాట. చూడండి అక్కడ ఎక్కడైతే ఖండించుకుందో ఆ ఖండన రేఖ దగ్గరికి స్కేల్తో ఏం చేస్తామంటే ఇలా గీత గీస్తున్నామన్నమాట. ఇలా కనిపించిన తర్వాత పైనుంచి ఇక్కడ ఎక్కడికైతే డివైడర్ అంటే కాంపస్తో ఇలా ఖండించామో ఆ ఖండించిన చోటకి ఏం చేస్తున్నామంటే ఈ రేఖని ఇలా స్కేల్తో నీట్గా గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా. ఇలాగా మీరు కూడా ఆ స్కేల్తో నీట్గా ఈ రేఖల్ని నీట్గా చేస్తే కనుక అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఈజీ టెక్నిక్స్తో మీకు చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో
ఈ షడ్భుజిని నీట్గా గీయడం చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా గీస్తున్నాం. ఇలా గీసిన తర్వాత పైకి వచ్చేటప్పటికి భుజాలు అనేవి కనిపించాలి కాబట్టి ఆ భుజాలను చూపించడం కోసం ఇలా ఒక ఎక్స్ కింద గీసామన్నమాట. అలాగే మిడిల్ లైన్ అనేది గీసాను. చూడండి ఎలా గీసిన తర్వాత 6 వృత్తాలు రావాలి కాబట్టి ఒక కింద ఉండేటువంటి ఏబి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాం కదండి. ఆ ఏబి ఈజ్ ఈక్వల్ టు దాంట్లో ఏం చేస్తున్నామంటే కనుక ఒక వృత్తాన్ని గీయాలి. అర్ధవృత్తం కావాలంటే అర్ధవృత్తం గీస్తాము, లేకపోతే వృత్తం కావాలంటే వృత్తం గీస్తాం అన్నమాట. ఎలా కనిపిస్తున్నటువంటి ఎక్కడైనా కొలతలు అనేది తేడా లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామన్నమాట. అయితే ఈ లెక్క కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటే కనుక మనం ఒక సర్కిల్ అనేది కరెక్ట్గా తీసుకున్నామంటే కనుక ఆ సర్కిల్లో కరెక్ట్గా సరిపోయింది అనుకోండి. ప్రతి భుజము సమానంగా ఉంటుంది కాబట్టి 6 సెంటీమీటర్లో ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా ఉంటుందండి. చూడండి ఇలా భుజం ఎప్పుడైతే వచ్చిందంటే ఒక వృత్తంలో వచ్చిందో అది కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ భుజానికి మధ్యలో అంటే పైన వచ్చేటప్పటికి భుజాన్ని టచ్ అయిన చోట ఏం చేస్తామంటే ఈ ఖండనం చేస్తామన్నమాట. ఇలా ఖండనం చేసిన చోట నుంచి బి నుంచి పైకి ఒక రేఖను గీస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా గీస్తున్నాం. ఇలా ఎప్పుడైతే రేఖను గీసామో అక్కడి నుంచి ఖండించుకున్న చోట ఈ కాంపాస్తో ఏం చేస్తున్నామంటే ఒక సర్కిల్ గీస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే సర్కిల్ అనేది కరెక్ట్గా గీసామో ఆ సర్కిల్ ద్వారా గీయడంతో నీట్గా ఇలాగా మొత్తం 6 సర్కిల్స్ని గీయొచ్చు అన్నమాట. ఇలాగా ఈ లెక్క అనేది పూర్తి చేయగలుగుతామండి. చూడండి అలాగే 5వ లెక్క అంటే జామెట్రికల్లో 5వది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ల గల భుజంతో ఒక సమబాహు త్రిభుజం నిర్మించి అందులో ఒక వృత్తం గీయము. ఇది ప్రతి సంవత్సరం అడుగుతున్న లెక్క అండి. అంటే 4వ లెక్క 5వ లెక్క అని ప్రతి సంవత్సరం అడుగుతున్నాడండి. చూడండి అలా మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు 8.5 సెంటీమీటర్స్ తీసుకున్నామండి. 8.5 సెంటీమీటర్స్తో ఉన్నటువంటి ఒక సరళ రేఖను తీసుకున్నమాట. అయితే సమబాహువు అంటే కనుక 3 భుజాలు సమానంగా ఉంటాయన్నమాట. చూస్తున్నారా అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ 3 భుజాలను ఏం చేస్తున్నామంటే పైనుంచి ఇలా ఖండిస్తున్నామంటే ఇలా ఎప్పుడైతే ఖండించామో ఈ ఖండన రేఖ ద్వారా ఎక్కడైతే ఖండించుకుందో ఆ ఖండన చోట ఏం చేస్తామంటే కనుక మనం మిడిల్ లైన్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఏ నుంచి బి నుంచి మిడిల్ లైన్ అనేది తీసుకున్న తర్వాత ఆ పై లైన్స్ ఉన్నాయి చూడండి. ఆ పై లైన్స్కి జాగ్రత్తగా ఇలా ఖండించామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎక్కడైతే సి అనేది వచ్చిందండి ఏబిసిడి అనేది సి అనేది వచ్చింది కాబట్టి ఇది సమబాహు త్రిభుజము అంటే 3 భుజాలు సమానం కాబట్టి. ఇప్పుడు పైన కనిపిస్తున్నటువంటి అంటే ఎక్కడైతే ఖండన రేఖ కనిపిస్తుందో ఆ ఖండన రేఖ దగ్గర కూడా నీట్గా చూపించాలి కాబట్టి మిడిల్ లైన్ అనేది గీస్తున్నానండి. చూడండి ఆ లైన్ని ఈ చిన్న స్కేల్తో ఏం చేస్తున్నానంటే పైకి లైన్ గీస్తున్నాం అన్నమాట. ఎలా ఖండించేటప్పటికి ఒక లైన్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు బి దగ్గర నుంచి కానీ ఏ దగ్గర నుంచి కానీ హాఫ్ అంటే ఎంతో కొంత ఇంచెస్ తీసుకుని అటు ఇటు ఒక రేఖను గీసామన్నమాట. చూస్తున్నారా అలా గీసిన తర్వాత ఇలా కొద్దిగా ఖండిస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఖండించేటప్పటికి అక్కడ ఖండన రేఖ అనేది ఎక్కడ వచ్చిందో ఆ ఖండన రేఖ ద్వారా నీట్గా కనిపిస్తుందన్నమాట. చూస్తున్నారా ఇలా పాయింట్ అనేది వచ్చేటప్పటికి ఇక్కడ సర్కిల్ అంటే మన దగ్గర ఉన్న కాంపాస్ తీసుకుని ఆ కాంపాస్తో ఏం చేస్తున్నామంటే కనుక నీట్గా ఒక సర్కిల్ అనేది గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే వృత్తం అనేది గీసామో ఆ సర్కిల్తో ఈ లెక్క అనేది పూర్తి అన్నమాట. 5వ లెక్క చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా మనం ఇటువంటి లెక్కల్ని ఈజీ మెథడ్లో అక్కడ రఫ్ లైన్స్ కూడా జరపకుండా నీట్గా చూపిస్తే కనుక మనకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. అలాగే 5వ లెక్క అయింది కదండి. 6వ లెక్క అండి. 6వ లెక్క వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ల గల భుజంతో ఒక పంచభుజిని నిర్మించము. అంటే పంచభుజి అంటే కనుక 5 భుజాలు గలటువంటి భుజాన్ని నిర్మిస్తున్నమాట. ఫస్ట్ మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు గీసుకున్న తర్వాత పక్కన ఇంకా 5 సెంటీమీటర్లకు సంబంధించి ఒక రేఖాంశం గీసామన్నమాట. చూస్తున్నారా ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అనేటువంటి కాంపాస్ని అంటే వృత్తలేఖంతో ఏం చేస్తున్నా అర్ధవృత్తాన్ని గీస్తున్నామన్నమాట. చూడండి ఈ అర్ధవృత్తాన్ని ఎప్పుడైతే గీసామో ఈ అర్ధవృత్తాన్ని 5 భాగాలు చేయాలన్నమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి డివైడర్ ఉంటుంది కదండి. ఈ డివైడర్తో ఏం చేస్తామంటే కనుక 5 భాగాలు చేస్తున్నామండి. చూడండి ఇలా మనం ఎప్పుడైతే డివైడర్తో కానీ కాంపాస్తో కానీ నీట్గా చేయాలన్నమాట. ఇలా ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తున్నామో ఇలా 5 భాగాల్ని అంటే మనం సరిపోయే విధంగా చూసుకోవాలన్నమాట. ఏమి మాత్రం కదలకుండా జాగ్రత్తగా చూసుకుంటే కనుక సరిపోతుంది. చూసారా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈ 5 భాగాలు సరిపోయే విధంగా నీట్గా చూసుకుని ఏం చేస్తామంటే ఆ పక్కన పాయింట్ కింద ఇలా గుచ్చుతామన్నమాట. అలా గుచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కాంపాస్ ఉంది కదండి వృత్తలేఖనితో జాగ్రత్తగా లైన్స్ గీస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఏ మాత్రం కదిలిపోయినా ఏమవుతుందంటే కనుక ఈ రేఖాంశాలు అంటే గీతలు ఖండించిన రేఖలు కనిపిస్తాయి కదా అవి ఏమాత్రం కొద్దిగా హైట్ పెరిగిపోయే అవకాశం అన్నమాట. చూడండి 5 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 2వ లైన్ దగ్గర కొడతాం అన్నమాట. అంటే ఈ లైన్ని సరళ రేఖ కింద ఇలా పైకి కొడుతున్నానండి. చూడండి ఆ 2వ లైన్కి ఎలా కొడుతున్నామంటే ఇలా డైరెక్ట్ పై లైన్ కింద కొడుతున్నాం అన్నమాట. చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే పైకి కొట్టామో ఈ రేఖ దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే కనుక
ఫస్ట్ కూడా మిడిల్ లైన్ అని గీస్తున్నామండి. అంటే ఇక్కడ చేయవలసింది ఈ పంచభుజిని నిర్మించాలి కాబట్టి ఈ పంచభుజికి సంబంధించినటువంటి కోణాన్ని ఎంతో కొంత తీసుకోవాలి కాబట్టి ఆ పైన ఉన్నటువంటి కోణాన్ని కూడా గీస్తున్నామన్నమాట. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కనుక పంచభుజిలో 2 భుజాలు వచ్చినాయి కాబట్టి 3వ భుజాన్ని కావాలి కాబట్టి ఆ 3వ భుజాన్ని కూడా గీసామన్నమాట. అలాగే 4వ భుజం అంటే కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏ దగ్గర నుంచి బి దగ్గర నుంచి ఒక ఖండన రేఖలు తీసుకున్నమాట. ఆ ఖండన రేఖల దగ్గర నుంచి ఏం చేస్తున్నామంటే పైకి ఒక లైన్ గీస్తున్నానండి. చూడండి ఆ పైకి కనిపిస్తుంది కదా, ఈ లైన్ అనేది పై దాకా గీస్తామన్నమాట. ఇలా పైకి కనిపించేటువంటి ఖండన రేఖ ఎక్కడైతే గీసామో ఆ రేఖకి ఈ అంటే 6 సెంటీమీటర్స్తో ఒక భుజం అనేది వస్తుందన్నమాట. చూడండి ఆ 6 సెంటీమీటర్స్ గల భుజం అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఒక ఖండన రేఖ తీసుకున్న తర్వాత ఆ రేఖతో అలా ఖండించామన్నమాట. ఎక్కడైతే ఖండించుకుందో ఆ రేఖ నుంచి సేమ్ అదే విధంగా ఏం చేస్తామంటే ఈ ఖండన రేఖ అనేది జాగ్రత్తగా ఇలాగా ఖండిస్తామండి. ఇలా ఖండించేటప్పటికి పంచభుజి అనేది వస్తుందండి. చూడండి ఈ పంచభుజి అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనే విషయం తెలియాలంటే ఒకసారి ఏ స్కేల్తో కొలుసుకోవచ్చు అన్నమాట. అలాగే కాదండి ఇంకా పర్ఫెక్ట్గా తెలియాలి అంటే కనుక మన లెక్క ఎప్పుడైనా కరెక్ట్గా వచ్చిందా లేదని తెలుసుకోవడం కోసం ఒక వృత్తం అనేది వస్తే కనుక అది కరెక్ట్గా వచ్చిందా లేదని తెలుస్తుందండి. దానికోసం ఏం చేస్తామంటే ఏ దగ్గర నుంచి బి దగ్గర నుంచి ఉంది కదండి, దాన్ని ఎంతో కొంత భాగాన్ని తీసుకుని ఏం చేస్తామంటే వృత్తలేఖని సహాయంతో ఇలా ఖండిస్తాం అన్నమాట. ఖండించిన తర్వాత ఒక రేఖాంశాన్ని ఎక్కడైతే ఖండించుకుందో అక్కడి నుంచి ఒక లైన్ గీస్తామన్నమాట. ఈ లైన్ని ఎప్పుడైతే పైకి లైన్ అనేది గీసామో ఆ లైన్ ఖండించుకున్న చోట నుంచి ఒక వృత్తలేఖని అంటే మన దగ్గర ఉన్నట్టు కాంపస్తో ఇలా ఒక సర్కిల్ గీస్తానండి. ఎప్పుడైతే ఈ సర్కిల్ కరెక్ట్గా గీసామో ఆ సర్కిల్లో ఈ 5 భుజాలు అనేవి ఎప్పుడైతే కరెక్ట్గా సరిపోతే కనుక ఇక్కడ ఏమవుతుందంటే కనుక పంచభుజి అనేది కరెక్ట్గా వచ్చిందని లెక్కండి. అర్థమైందా? ఈ విధంగా మనం కాంపస్ సంబంధించి అంటే జామెట్రికల్ ఎగ్జామ్ గురించి ఎవరు కంగారు పడక్కలేకుండా 50కి 50 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. చూడండి ఈ 5 లెక్కలు కనుక ఒకవేళ ఈ సంవత్సరం వస్తే కనుక ఈజీగా మీరు చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని 2 రోజుల నుంచి తీసి మీకు అర్థమయ్యే విధంగా షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. చూసారా ఈ వీడియో ఎంత అందంగా కనిపిస్తుందో? ఇలాగే మీరు కూడా ప్రయత్నిస్తే కనుక అందమైనటువంటి జామెట్రికల్ చేయగలుగుతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పినటువంటి ఈ 6 రకాల జామెట్రికల్ డ్రాయింగ్స్ ని కనుక బాగా ఫాలో అవుతే కనుక కంపల్సరీ ఇందులో 4 అనేవి కంపల్సరీ వస్తాయండి. ఎందుకంటే కనుక ప్రతి సంవత్సరం ఈ లెక్కలను తప్పించి బయటకు వెళ్ళలేదండి. అందువల్ల ఈ లెక్కల్ని స్టెప్ బై స్టెప్ నీట్గా కనుక కరెక్ట్గా చేస్తే కనుక కరెక్ట్గా మెథడ్స్ తో చేస్తే కనుక మీకు 50కి 50 మార్కులు వచ్చే అవకాశం ఉందండి. అంటే ఈ వీడియోని కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి లెక్కని స్టెప్ బై స్టెప్ నీట్గా ఎలా తీసుకున్నావు ఏ విధంగా తీసుకున్నావు అనే విషయాన్ని క్లారిటీతో చెప్పానండి. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ప్రయత్నిస్తానండి. అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని అలాగే కామెంట్ చేస్తారని అలాగే ఈ వీడియోని జామెట్రికల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YBS.